గురుభ్యో నమః. 12 రాశులకు రాహుకేతు ప్రభావం 2026 సంవత్సరంలో. రాహుకేతువు డిసెంబర్ 5, 2026 11 నెలల తర్వాత రాశి మారుతాయి. ఈ రెండు గ్రహాలు ఎల్లప్పుడూ ఒకరిగానే ఉంటాయి. రాహు ప్రస్తుతం కుంభరాశిలో ఉంది మరియు కేతు సింహరాశిలో ఉంది. డిసెంబర్ 5, 2026 రాహు కుంభం నుండి వెనుక రాశిలో అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తుంది మరియు కేతు సింహరాశి నుండి వెనుక కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది. రాహుకేతు ఛాయాగ్రహాలుగా పరిగణించబడతాయి. ఛాయాగ్రహం అంటే వీటికి భౌతిక ఉనికి లేదు, కానీ జాతక చక్రంలో వీటి ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఛాయాగ్రహాలు మన జీవితంలోని అదృశ్యమైన కానీ శక్తివంతమైన తరంగాలకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇచ్ఛలు వంటి కోరికలు, భయాలు, కర్మ మరియు ఆధ్యాత్మికత వంటివి. ఈ గ్రహాల శుభాశుభ స్థితి యొక్క ప్రత్యక్ష ప్రభావం ఈ రంగాలపైన ఉంటుంది. మేషరాశి 2026లో రాహు ఈ రాశి వారికి 11వ భావన ఉంటుంది. ఇది వారి కోరికలు, లాభాలు మరియు సామాజిక వ్యాప్తిలో వేగంగా పెరుగుదలకు దారితీస్తుంది. కొత్త మిత్రులు, ప్రభావవంతమైన సంబంధాలు ఏర్పడతాయి మరియు అకస్మాత్తుగా లాభం కూడా ఉంటుంది. అయితే కేతు 5వ భావన ఉండడం వల్ల ప్రేమ సంబంధాల గందరగోళం, సంతానం విషయాల ఆందోళన కలిగించవచ్చు. చదువులపై మనసు లగ్నం కాకపోవడం సంభవిస్తుంది. ఈ సంవత్సరం మీకు లాభం మరియు భావోద్వేగాల మధ్య సమతుల్యత నిర్వహించమని సూచిస్తుంది. వృషభ రాశి రాహు ఈ రాశి వారికి చెందిన 10వ భావన ఉంటుంది. రాహు కెరీర్కు కొత్త దిశ ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త బాధ్యతలు, విభిన్నమైన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే కేతు 4వ భావన ఉంటుంది. ఇది కుటుంబము, తల్లి, ఆరోగ్యము, మానసిక ప్రశాంతత తగ్గుదలకు కారణం కావచ్చు. 2026 సంవత్సరం మీకు మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది. మిథున రాశి ఈ సంవత్సరం రాహు 9వ భావన ఉంటుంది. ఈ అదృష్టము, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు మరియు విదేశీకి సంబంధించిన అవకాశాలు కల్పిస్తుంది. వీరి ఆలోచన మునుపటి కంటే స్పష్టంగా ఉంటుంది. కానీ కేతు 3వ భావన ఉండడం వల్ల సోదరి మనకు దూరం పెరగవచ్చు, సంకోచము, ఆత్మవిశ్వాసం తగ్గుదల ఉండవచ్చు. మీరు జ్ఞానం పెంచుకోవడంతో పాటు సంబంధాలు నిలబెట్టుకోవడంపై దృష్టి సారించాలి. కర్కాటక రాశి రాహు ఈ రాశి వారికి 8వ భావన ఉంటుంది. రాహు కారణంగా జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు. అకస్మాత్తుగా లాభము, నష్టము, పరిశోధన, కొత్త విషయాలు లేదా ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరుగుతుంది. కేతు 2వ భావన ఉన్నందున ఈ రాశి వారు డబ్బు మరియు మాట్లాడే విధానం విషయంలో మితంగా ఉండాలి, లేకుంటే వివాదాలు ఏర్పడవచ్చు. ఈ సంవత్సరం మిమ్మల్ని లోపల నుండి బలంగా తీర్చిదిద్దుతుంది. సింహరాశి 2026 రాహు 26లో సింహరాశి 2026 సంవత్సరంలో రాహు 7వ భావన ఉంటుంది. ఈ స్థానం భాగస్వామ్యం, వివాహం మరియు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మరోవైపు కేతు లగ్న భావంలో ఉంటే ఈ రాశిలోనే ఉంటుంది. కేతు గందరగోళం, అంటుతనం పెంచుతుంది. ఈ సంవత్సరం మిమ్మల్ని ఇతరులతో కలిసి తాను అర్థం చేసుకోవాలని నేర్పిస్తుంది. కన్యారాశి రాహు 6వ భావన ఉంటుంది. ఈ గ్రహం పోటీ పరీక్షల విజయం సాధించడానికి మరియు ఆరోగ్యంతో మెరుగుదలకు దోహదం చేస్తుంది. పని ప్రదేశాల్లో పట్టు బలంగా ఉంటుంది. మరోవైపు కేతు 12వ భావన ఉండడం వల్ల ఏకాంతము, నిద్ర సమస్య లేదా ఆధ్యాత్మిక ధోరణి పెరగవచ్చు. ఈ సంవత్సరం పని మరియు జీవితంలో సమతుల్యత కాపాడుకోండి. తులారాశి రాహు 5వ భావన ఉంటుంది. ఈ గ్రహం ప్రేమ, సృజనాత్మకత, వినోదం మరియు ప్రసిద్ధి పొందే అవకాశాలు కల్పిస్తుంది. కళలు, మీడియా వంటి రంగాలకు వైపు ఆకర్షణ పెరుగుతుంది. కేతు 11వ భావన ఉండడం వల్ల స్నేహితుల మధ్య దూరం పెరగవచ్చు. 2026 సంవత్సరం బయట కాకుండా మన మనసులోనే ఉంటుందని, సంతోషం మన మనసులోనే ఉంటుందని నేర్పిస్తుంది మీకు. వృశ్చిక రాశి రాహు 4వ భావన ఉండడం వల్ల ఇల్లు, వాహనం లేదా ఆస్తికి సంబంధించిన పనుల మార్పులు ఉండవచ్చు, కానీ అశాంతి కూడా కొనసాగవచ్చు. కేతు 10వ భావన ఉండడం వల్ల పనిపై మనసు లగ్నం కాకపోవచ్చు. పనిలో దిశ మార్చుకోవాలని ఇచ్చ కలుగుతుంది. వయోజనంతో దూరం పెరగవచ్చు. ధనుస్సు రాశి 3వ భావంలో రాహు ఉండడం వల్ల చిన్న ప్రయత్నం ద్వారా విజయం లభించే అవకాశం ఉంది. రచన, మీడియా, మార్కెటింగ్ లేదా ప్రయాణాలతో కూడిన పనులతో ద్వారా లాభం అవకాశం ఉంటుంది. కేతు 9వ భావన ఉండడం వల్ల గురువు, తండ్రి లేదా మతపరమైన నమ్మకాల విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. మకర రాశి రాహు 2వ భావన ఉంటుంది. గ్రహం
డబ్బు సంపాదించే కోరికను తీవ్రతరం చేస్తుంది. ఆదాయం కూడా పెరగవచ్చు, కానీ మాట్లాడే విధానంలో కఠినత నుంచి తప్పించుకోవాలి, లేకుంటే సిద్ధంగా ఉన్న పనులు చెడిపోవచ్చు. కేతు 8వ భావన ఉన్న ఆరోగ్యం విషయాల్లో హెచ్చరిక ఉండండి, తెలియని భయం కలిగించవచ్చు. రాహు కుంభరాశిలో రాహు ఉండడం వల్ల ఈ గ్రహం భిన్నమైన గుర్తింపు, ఆత్మవిశ్వాసం మరియు మహత్వాకాంక్షను ఇస్తుంది. ఈ రాశి వారికి వ్యక్తిత్వంలో పెద్ద మార్పు ఉంటుంది, కానీ కేతు 7వ ఉండడం వల్ల సంబంధాలలో దూరం పెరగవచ్చు, దాంపత్య జీవితాలు మరియు భాగస్వాములతో కూడిన పనులను అసంతృప్తి కలిగించవచ్చు. మీనరాశి రాహు 12వ భావంలో ఉంటుంది. ఇది ప్రయాణము, ఆధ్యాత్మిక సాధన మరియు ఏకాంతానికి సంబంధించిన భావాలను పెంచుతుంది. ఖర్చులు పెరగవచ్చు, కానీ అనుభవాలు కూడా మంచిగా ఉంటాయి. కేతు 6వ భావం ఉండడం వల్ల పాత రోగాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.